నమస్తే ఎస్ఆర్ మీడియాకి స్వాగతం. ప్రముఖ తెలుగు చిత్రం పెద్ది సినిమాలో గిరిజనులను వారి కులం పేరుతో కించపరిచే విధంగా కొన్ని సన్నివేశాలు, సంభాషణలు ఉన్నాయంటూ జనసేన పార్టీ నాయకుడు, గిరిజన సంఘం నాయకుడు తుమ్మి అప్పలరాజు దొర తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. గిరిజన సమాజం ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసే విధంగా చిత్రీకరణ జరిగిందని ఆరోపిస్తూ ఈ అంశంపై కేంద్ర సెన్సార్ బోర్డు తక్షణమే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ రోజు ప్రజా సమస్యల ప్రజావేదిక కార్యక్రమంలో భాగంగా కలెక్టర్కి వినతి పత్రాన్ని అందజేశారు. కొండలెండి కొడక, కొండ తొక్కున కొడక, ఇలాంటి పదాలను మీరు ఓడారు. యాక్చువల్ చెప్పాలంటే మీడియా ముందు కూడా ఈ పదాలు మేము వాడకూడదు. కానీ ఈరోజు దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా ఇది ఊత పదంగా మీరు తీసుకెళ్ళిపోయారు. మా జాతిని అవమానించారు. అవమానించడం కాదు, ప్రతి విలేజ్లో కూడా ఈసారి ప్రతి వ్యక్తిని ఒక గిరిజను కూడా ఈ పదం ఉపయోగిస్తే ఆడి మనోభావాలు దెబ్బతింటావు. కాబట్టి తక్షణమే చిత్రబృందానం ఈ పదాలు తొలగించాలి. అలాగే ఎవరైతే సెన్సార్ బోర్డు ఉందో ఈ సెన్సార్ బోర్డులో ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తులందరిపైన కూడా అట్రాసిటీ కేసు నమోదు చేయాలని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఏదైతే ఈ సినిమాలో వచ్చిన డబ్బులు కొంత భాగం పక్క తీసి ఆదివాసులకి ఏదైతే ఈ పదాలు ఓడకూడదో, అట్రాసిటీలో కీలక పదాలు ఉన్నావో దీనిపై దేశవ్యాప్తంగా కూడా క్లాసులు ఇప్పించి అవగాహన సదస్సు చేయించాలని చెప్పేసి వీళ్ళకి ఇది ప్రధాన శిక్షగా భావిస్తున్నాం. అంతేకాకుండా ఈ పెద్ద సినిమాలో ప్రతి పదం మీరు మహిళను కించపరిచారని చెప్పారు. నా ఇంట్లో మహిళ ఉంటుంది, ప్రతి మానవుడు ఉండేటప్పుడు ఒక సగ భాగం మహిళే. అలాంటి మహిళ కించపరిచిందని మహిళా కమిషన్ లెటర్ ఇవ్వగానే తొలగించారే. మరి సినిమా మొదటి నుండి లాస్ట్ వరకు మరి మా ఆత్మగౌరవం దెబ్బతినేలాగా, మమ్మల్ని కించపరిచేలాగా రాజ్యాంగంలో పొందుపరిచిన పదం, ఆ పదం ఓడితే ఇమీడియట్గా అట్రాసిటీ కేసు అరెస్ట్ చేయాలని చెప్పేసి కూడా మరి రాజ్యాంగంలో పొందుపరిచారే. ఈరోజు అవలేలంగా యువతకు కానీ సోషల్ మీడియాలో కానీ అది ఓడుకుంటున్నారు. ఇంత డ్యామేజ్ జరిగింది. ఈ డ్యామేజ్ అంతా కూడా ఎవరు తీసుకొస్తారని చెప్పి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదివాసుల్ని ఈ పదం ఓడితే ఏ విధంగా శిక్షిస్తారని చెప్పి కేంద్ర ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తీసుకెళ్ళాలి. ఇంతేకాకుండా మేము ప్రధానం కోరుతున్నామో అంటరాని వాళ్ళగా చూపెట్టారు. ఏదంటే ఆ కొండనా కొడకతో కూడా నీ ఫైట్ చేయాలన్నారు. అంటే విజయనగరం ప్రజల్లో, విజయనగరం ప్రాంతంలో కళను తీసుకెళ్లారా, ఇక్కడ సంస్కృతి సంప్రదాయం మా జిల్లా పేరుని తీసుకెళ్లారా ఆనందపడాలా, లేదా ఎక్కడున్న ఆదివాసులు అంటరాని వారని చెప్పినందుకు బాధపడాలా? అంతేకాదు ఈరోజు భారతదేశంలోనే హిందూ ధర్మంలోనే అయితే ప్రధాన పాత్ర పోసి రామాయణంలో కానీ భారతంలో కానీ పరమశివుడు, పార్వతీదేవి కూడా ఆదివాసీ బిడ్డగా భావిస్తారు. ప్రతి గుడి కానీ గోపురం కానీ ఆదివాసీ ప్రాంతం నుండి వస్తారు. ఈరోజు సంస్కృతి సంప్రదాయాలకి ఆదివాసీ మూలవాసి అని చెప్తారు. ఇలాంటి వ్యక్తిని ఈరోజు సినిమాలో అంటరానిగా చూపెట్టారంటే మేము ఏమని ఆవేదన వ్యక్తం చేయాలి. ఇంకొకరైతే ఆదివాసులు మంచి మనసు కాబట్టి ఈరోజు కేవలం ముందుకుంటూ రిప్రజెంటేషన్ ఇచ్చి తర్వాత మా కార్యాచరణ చెప్దామని చెప్పి వచ్చి రిప్రజెంటేషన్ ఇచ్చాం. అదే ఇంకొకరైతే రాష్ట్రం ఎంత దారుణంగా ఉండేదో తమరు మీడియా మిత్రులు చూడాలి. బహుశా మీడియా మిత్రులు అందరూ కూడా చూసుకుంటారు సినిమాని. మానవతంగా ఆలోచించండి. మాకేదో పేరు రావాలనో, మాకేం డబ్బులు రావాలనో, లేకపోతే చాలామంది సోషల్ మీడియా ఉందన్నారు సినిమా మీద బ్యాన్ చేసి మన ప్రతి ఓడి చెప్పడమని. సార్, సినిమా బ్యాన్ చేయమని చెప్పలేదు. మేము జిల్లా వాసులు. సినిమా బాగుంది. సినిమాలో నీ కమ్యూనిటీ కానీ, మీ ఆడపిల్లను కానీ, నీ కులాన్ని కానీ దేన్నైనా నువ్వు కించపరిచిలో మాట్లాడితే, రాజ్యాంగంలో పొందుపరిచిన పదాన్ని మాట్లాడితే మీరు ఎంత రియాక్ట్ అవుతారని చెప్పేసి అది అర్థం చేసుకోవాలి. మా ఆడపిల్లలు రేప్ చేసినట్టు కూడా సీన్లు చేశారు. ఏ రోజు రియాక్ట్ అవ్వలేదే. ఎందుకని సంఘటనలు జరిగాయి. ఒక ఆడపిల్లని మైనర్ బాలికల పైన కూడా అత్యాచారం చేసి జైలుకి వెళ్ళి కేసులు ఉన్నాయి, సంఘటన జరిగాయి. కానీ ఇలాంటి దుర్భాష సినీ ఇండస్ట్రీలో ఒక్కటి మాట చూపెట్టండి. అంటే ఈ మాట నేను అనకూడదు కానీ బహిరంగం అయిపోయింది కాబట్టి కొండలంజా కొడక, కొండలామిని కొడక, కొండనా కొడక ఏ సినిమాలో ఉందమ్మా? ఈరోజు రానానికి ఇదే ప్రధాన పాత్ర. మేము సినిమాలో చూస్తాం. సినిమాలుగా చూడాలి. అది రాజకీయ. ఇప్పుడు సెన్సార్ బోర్డు దేనికొని తల్లి? సెన్సార్ బోర్డు ఏంటంటే మతాలు చిచ్చుపెట్టి బరువులు లేవనంత తొలగిస్తారు, బూతులు ఏమనంత తొలగిస్తారు, రాజకీయ అభ్యంతరాలు ఏమనంత తొలగిస్తారు. అంతే కదా. మరి ఆదివాసీలో ఉన్నటువంటి అట్రాసిటీ చట్టంలో కీలక వరుడు కొండ, ఆ ఒక వరుడు అయితే అట్రాసిటీ కేసు కట్టి నమోదు చేస్తారే. మరి ఈరోజు ఈ పదాలు ఇందులో 20కి పైన ఉన్నాయి. సినిమా మొదటి నుండి చివరి వరకు ఉన్నాయి. పోన్లే ఏదో ఎక్కడో ఒక దగ్గర తీసాడు అనుకుంటే మేము కూడా కళ్ళు మూసుకున్నట్టు పోన్లే హీరో మనోడు కదా ఆ మాత్రం సంతృప్తి పొందుకొని సైలెంట్గా ఉందాం అనుకోవచ్చు. సినిమా మొదలైన కండి చివరి వారు కూడా పరజాలన్నీ మేము కూడా వినలేకపోయాం. మా పిల్లలు కూడా ఇది ఇబ్బంది పడుతున్నారు. మా పిల్లలు కూడా ఈ రేజులు అంటే కూడా ఇది ఆటకు కానీ ఎక్కడికైనా వెళ్తే ఇది ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఆదివాసీ జేఏసీగా రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కలెక్టరేట్లోను ఎస్పీ ఆఫీస్లో ఈరోజు రిప్రజెంటేషన్ ఇస్తాను. అలాగే జాతీయ ఎస్టీ కమిషన్కి, స్టేట్ కమిషన్కి ప్రభుత్వాల దృష్టికి కూడా తీసుకెళ్తాను.
తీసుకెళ్తున్నాం. లేని పక్షంలో మేము అట్రాసిటీ నమోదు చేసి మేమే కోర్టుకి వెళ్తామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తాం.